వాణిజ్య బెదిరింపులతో దారికి, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించా, ఉన్నపలంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా, భారత్ పాక్ అణుయుద్ధాన్ని నివారించా, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారు. భారత్ పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. భారత్తో చర్చలు ప్రారంభించాం, పాకిస్తాన్తో కూడా త్వరలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న ప్రభుత్వ వర్గాలు. వీడికి నోటికి ఏదొస్తుంది, ట్రంప్ అనేటోడికి నోటికి ఏదొస్తుంది, వాడి చేయికి ఏది దొరుకుతుంది, అట్లా తయారైంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. అంటే ఈ యొక్క యుద్ధాన్ని నేనే నివారించిన అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా లేకపోతే భారత్ ఆగమయ్యేది, అమెరికా లేకపోతే పాకిస్తాన్ నాశనం అయ్యేది అనే రేంజ్లో చెప్పుకుంటున్నాడు. వీడే అసలు కల్పిట్. యాక్చువల్గా అసలు ఒక రకంగా చెప్పాలంటే చైనా వ్యతిరేక కూటమిలో, అమెరికాకి అనుకూలంగా ఉన్న కూటమిలో మనం ఉన్నాము. ఇప్పుడు వీడు ఏం చేయాలా? పాకిస్తాన్కి ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు ఎవడిచ్చిండు? వీడిచ్చినవే కదా. మరి ఆ యుద్ధ విమానాలను మన మీద ప్రయోగించినప్పుడు ఎవరికి సహకారం అందించాలా? అసలు మనకి ఏమన్నా వాడు పాజిటివ్గా మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తున్నదా? మళ్ళీ అంటుండు పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, చాలా ఇది ఇట్లాంటి దేశం అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఈయన జోక్యం ఉన్నదా లేదా అన్నది స్పష్టం చేయాలి. ప్రధానమంత్రి నిన్న స్పీచ్లో మాత్రం ఎక్కడా లేదు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసింది తానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించాలని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించాలని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు మీరు అక్కడ వాడు ఉగ్రవాదులతోని చేతులు కలిపి ఉగ్రవాదుల అంత్యక్రియల్లో మరి వాళ్ళు ఏకంగా గవర్నమెంట్ అఫీషియల్సే పాల్గొన్నారు కదా. మరి దాని మీద అమెరికా వైఖరి ఏంది?